హలో గైస్, మళ్ళీ మన వీడియోస్ కి కొంచెం గ్యాప్ వచ్చింది. చిన్న ట్రిప్ కి వెళ్ళాను అనమాట. ట్రిప్ అంటే ఎక్కడికో కాదు, దేవుని దర్శించుకోవడానికి వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళాను ఎవరైనా గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి. ఈ రోజు అయితే వాట్ వి హ్యాడ్ ఫర్ లంచ్ ఏంటో చూపించేస్తాను. ఫస్ట్ అయితే బంగాళదుంపల్ని కుక్కర్ లో వేసి 3 to 4 విజిల్స్ అయితే వేయించుకోవాలి. కర్రీ అయితే పెద్ద బంగాళదుంపలతో కూడా చేసుకోవచ్చు, బట్ మా అమ్మ చిన్న బంగాళదుంపలు అయితే వేసింది. ఈ చిన్న బంగాళదుంపలు వలాలంటే కాస్త ఓపిక సహనం ఎక్కువ ఉండాలన్నమాట. ఈ ఒలిచిన బంగాళదుంపల్లో ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ లో ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ మినపప్పు శనగపప్పు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కర్రీ తిన్నప్పుడు మధ్య మధ్యలో ఆ పప్పులు తగులుతుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక అందులో ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు వేసుకుని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కాస్త ఫ్రై అయిపోయాక ఇంగువ వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ముందే కలిపి పెట్టుకున్న బంగాళదుంపలను అయితే వేసేసుకుని బాగా కలుపుకోవాలి. దీన్నైతే మేము బంగాళదుంప దుల్లి అంటాం. చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలుసా కమెంట్ చేయండి. ఇది నార్మల్ గా కలుపుకొని తినడం కన్నా వేడివేడి అన్నంలో చారు వేసుకొని ఇది నంచుకుని తింటే సూపర్ ఉంటుంది. ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.